దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 5 ఆగస్ట్ 2025. ఈ సంవత్సరంలో ఇది 217వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన కీర్తనల పుస్తకము 75, 76, 77 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మొదటిగా 75వ కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగనప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసం పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడను. 76వ కీర్తన. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారం ఉన్నది. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్నిబాణములను, కేడెములను, కత్తులను, యుద్ధ ఆయుధములను ఆయన విరగగొట్టెను. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడజేసితివి. దేశంలో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు. భూరాజులకు ఆయన భీకరుడు. 77వ కీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకి ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకొనున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాట్లాడలేకయున్నాను. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి అంత జ్ఞాపకం చేసుకొందును. హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకనెన్నడను కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా
అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునందున అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచి దిగులు పడను. అగాధ జలములు గజగజలాడను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించను. అంతరిక్షము ఘోషించను. నీ వాహనములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో ఉండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడకై ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. కృత నిబంధన అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23 వచనాలు. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారి చనిపోయాను, గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపం చేయదుమా? అది అన్నిటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరగరా? మీరు పాపమునకు దాసులై ఉండిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతరే. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో
అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేనివారై ఉండిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.